అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్, మొత్తానికి ఇందాక మీరు అన్నట్టుగానే ఈ విజయం అంత ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చూపించిన విధంగానే చాలా తక్కువ డిఫరెన్స్ తో ప్రస్తుతం ఎవరు విన్ అవుతారు అనేది మాత్రం చాలా లీస్ట్ మెజారిటీతో విన్ అవుతారని అర్థమవుతుంది. ఇప్పటి వరకు 2 రౌండ్లో కూడా చూసుకుంటే అటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు కూడా టగ్ ఆఫ్ వార్ గానే ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం 1144 ఓట్లతో కొంచెం ముందంజలో ఉంది, మెజారిటీతో ఉంది. ఇంకా మొత్తం కేవలం 2 రౌండ్లే అయ్యాయి. ఇలా ఈవినింగ్ వరకు కూడా 10 రౌండ్లు ఉండబోతున్నాయి. సో 10 రౌండ్లో ఏదైనా మారొచ్చు. అటు బీఆర్ఎస్కి పడవచ్చు, లేదా బీజేపీ కూడా పుంజుకోవచ్చు, లేదా కాంగ్రెస్కి కూడా మరిన్ని ఓట్లు పడవచ్చు. ఇక ఇందాక మీరు అన్నట్టుగా ప్రస్తుతం నవీన్ యాదవ్ అక్కడ ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వీళ్ళ ఇంటి దగ్గర అంటే అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర చూసుకున్నట్టయితే మొన్న ఏ రోజైతే పోలింగ్ డే అయిందో ఆ రోజు ఈవినింగే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ అన్న నవీన్ యాదవ్ గెలుస్తాడు అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సందడి వాతావరణం క్రియేట్ అయింది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు. కార్యకర్తలంతా కూడా ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరగబోతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ కానివ్వండి, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రస్తుతం అన్ని టెంపుల్స్ ఒక రౌండ్ వేస్తూ ఉన్నారు తమ ఇంటి మనిషి అయినటువంటి నవీన్ యాదవ్ గెలవాలని. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇది 3వ సారి పోటీ చేయడం. 2014లో పోటీ చేసినారు, అప్పుడు ఓడిపోయినారు. 2018లో పోటీ చేశారు, అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ముచ్చటిగా 3వ సారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను పోటీ చేస్తున్నారు. సో ఎలా అయినా సరే గెలవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులంతా కూడా అన్ని ఆలయాలకి తిరిగి పూజలు నిర్వహిస్తుంటే, మరొక వైపు కార్యకర్తలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రౌండ్ కి కూడా చాలా ఉత్కంఠ నెలకొంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ కి కూడా ఓట్లు పెద్ద ఎత్తునే పడుతున్నాయి. మొదటి రౌండ్ లో చూసుకుంటే కేవలం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి 64 ఓట్లు తేడా మాత్రమే ఉంటుంది. 2వ రౌండ్ లో మాత్రం ఏకంగా 1444 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ముందంజలో ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం లెక్కిస్తున్నటువంటి ఓట్లు షేక్పేట్ అండ్ బోరబండలు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అండ్ ఎర్రగడ్డలు ఉన్నటువంటి కొన్ని బూత్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షేక్పేట్ అనేది మొదటి నుంచి కాంగ్రెస్ కి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆదరిస్తూ ఉన్నారు. షేక్పేట్ లో జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలే కానివ్వండి, అండ్ రీసెంట్ గా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అక్కడికి మంత్రులంతా, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డం వివేక్ కానివ్వండి, ఇతర జూపల్లి కానివ్వండి, వాళ్ళంతా వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి కొన్ని శంకుస్థాపనలు చేశారు. యా, మొత్తానికి మీరు అన్నట్టుగా మన లైవ్ చూసి కొంతమంది ఇప్పుడు ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. ఆల్రెడీ లీడ్ 1144 ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. మరికొద్ది నిమిషాల్లోనే మనందరం కూడా సంబరాలు కూడా జరుపుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మేడం. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అటు బీఆర్ఎస్ కూడా ముందంజకు వస్తూ ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. సో ఉండబోతుంది అనుకున్నారా? నిజంగా మీ అన్న గెలవబోతున్నాడు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు. ముందుంది ముసుర్ల పండుగ, ఇంకా అన్ని రౌండ్లు పూర్తి అవ్వలేదు. టోటల్గా మొత్తం అన్ని రౌండ్లు, ప్రతి రౌండ్లో కూడా అన్నకు ఖచ్చితంగా లీడ్ వస్తుంది. పోటీ వాళ్ళు ఎంత పోటీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నవీన్ యాదవ్ అన్న దాదాపు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చాలా అందరికి కూడా బీద వాళ్ళతో గతంలో కూడా పోటీ, ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్ కి ఇక్కడ ఉన్న అభిమానులు ఆదరిస్తే గతంలో కూడా పోటీ చేశారు, అప్పుడు ఓడిపోయారు కదా మేడం. గతంలో గురించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత ద్రోహిస్తులో ఈ ప్రాంతాన్ని డెవలప్ కాకుండా ఎంత మోసం చేసిండ్రో దానికి నిదర్శనం కూడా ఈ ప్రాంత ప్రజలు మరికొద్ది నిమిషాల్లో రిజల్ట్ కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈరోజు రేవంత్ అన్న సర్కారు ముందుకొచ్చి నవీన్ అన్నటువంటి మంచితనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గొప్పగా ఒక లీడర్గా తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇది చరిత్రలో నిలవబోయే సంఘటన. మరికొద్ది నిమిషాల్లో కూడా మీరు అందరూ చూస్తారు మేడం. ఒకవేళ గెలిస్తే నిజంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ నవీన్ యాదవ్ చేస్తాడని నమ్మకం ఉందా? 100% ఉన్నాయి. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఈరోజు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయంతో, సంకల్పంతో కంకణం కట్టుకొని ఈరోజు నవీన్ అన్న కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ప్రాంతంగా ఆ ప్రజలను ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నటువంటి మరికొద్ది నిమిషాల్లో కూడా ఆనందోత్సవాలను చూస్తారని చెప్పేసి ఈ బిగ్ టీవీకి మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. సంబరాలకి అంతా రెడీ చేసుకున్నారా?
ఖచ్చితంగా మేము సంబరాలకు రెడీ చేసుకోవడం ఏంది మేడం. నవీన్ అన్న మా భుజ స్కంధాలపై ఎత్తుకొని ఊరేగిస్తాం మేడం. యా క్రాకర్స్ స్వీట్స్ అన్ని అంత తెచ్చుకున్నారా? మేడం అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మేడం. మా సంతోషమే మాకు ఆనందం, ప్రజల ఆశీర్వాదమే మాకు సంతోషం. ఆ సంతోషంతోనే మేము వ్యక్తం చేస్తాం మేడం. నవీన్ అన్న పోలింగ్ డేనే సెలబ్రేట్ చేసుకున్నారు కదా మేడం, ఆల్రెడీ జనాల హృదయంలో గెలిచిపోయాడు మేడం. ఎలక్షన్స్లో సెకండరీ కానీ జనాల హృదయంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డగా, బీసీ బిడ్డగా నవీన్ అన్న అందరి మనసులు చూరగొని ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటూనే ఉన్నాం మేడం ప్రతిరోజు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలి అంటూ కూడా, ఇంకా మీకు తెలిసిందే కదా మహిళలు అంటే పూజలు ఏ విధంగా ఉంటాయి. సో వాళ్ళంతా పూజలు చేసుకుంటూ అందులో బిజీగా ఉన్నారు. మేబీ ఇంకొక 1-2 hours లో రావచ్చు. లీడ్ ని బట్టి కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలింగ్ డే రోజు ఎగ్జిట్ పోల్స్ ని చూసి పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎలా అయినా సరే నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని. ఎందుకంటే నవీన్ యాదవ్ ప్రస్తుతం అతను 43 years ఓల్డ్ ఉన్నారు. 40 years నుంచి కూడా ఇదే ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి. మొత్తం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిలో కూడా సొంత బిడ్డలాగా భావిస్తూ ఉన్నారు. ప్రచారం చేసినటువంటి సమయంలో కూడా మనం వెళ్ళి అప్పుడు కవరేజ్ చేసిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా సొంత బిడ్డలాగా కూడా ఇంట్లోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. తమ కొడుకులాగానే ప్రతి ఒక్కరు ట్రీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య తనని గుర్తు చేసుకొని ఆ సమయంలో తాము హెల్ప్ చేసామంటూ కూడా చెప్తున్నారు.